అల్లు అర్జున్ హీరోగా ఓవైపు తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ డైరెక్షన్ లో ఓ మూవీ తెరకెక్కుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీ అత్యంత భారీ వ్యయంతో రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ లో ఉండగానే మరో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సినిమాను కూడా బన్నీ అంగీకరించడం విశేషంగా మారింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోయే చిత్రం ఓ సూపర్ హీరో మూవీలా రూపొందనుందని తెలుస్తోంది. ఇందులో హీరోకు ఓ చెయ్యి ఐరన్ హ్యాండ్ లా ఉంటుందని సమాచారం. పట్టాలెక్కక ముందే అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ ఇంత విశేషంగా మారడంపై అప్పుడే టాలీవుడ్ లో చర్చ మొదలైంది. ఇటీవలి రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ భారీ వసూళ్లు చూసినా పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేష్ తో ఏ స్టార్ హీరో మూవీకి అంగీకరిస్తారో అనుకుంటుండగా ఏకంగా స్టైలిష్ స్టార్ బన్నీని పట్టేశారు. లోకేష్ గతంలో సూర్య కోసం రాసుకున్న స్క్రిప్ట్ తో అల్లు అర్జున్ ను అప్రోచ్ అయ్యారు. లోకేష్ సబ్జెక్ట్ నచ్చడంతో బన్నీ వెంటనే ఆ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఇప్పుడు సబ్జెక్టుకు మార్పులు చేర్పులు చేశారట లోకేష్. ఈ చిత్రంలో హీరోకు యాక్సిడెంట్ లో ఓ చేయి కోల్పోతాడు. దానిని ఓ ఐరన్ హ్యాండ్ గా మార్చుకుని దుష్టులపై పోరాటం చేస్తుంటాడు హీరో అని సమాచారం. గతంలోనూ పలు సూపర్ హీరోస్ మూవీస్ లో హీరోలు ఐరన్ హ్యాండ్స్ తో నటించిన దాఖలాలున్నాయి. అమితాబ్ బచ్చన్ షెహెన్షాలో అదే తీరున వ్యవహరిస్తూ కనిపించారు. ఇక ద మ్యాన్ విత్ ద ఐరన్ ఫిస్ట్స్ మూవీలోనూ హీరో 2 చేతులు ఐరన్ హ్యాండ్స్ గా ఉంటాయి. నెట్ఫ్లిక్స్ లో ఐరన్ ఫిస్ట్స్ అనే సిరీస్ సక్సెస్ఫుల్ గా సాగింది. మార్వెల్ కామిక్స్ లోనూ ఐరన్ ఫిస్ట్ పాత్ర కనిపిస్తుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో అలరించిన ఐరన్ ఫిస్ట్ రోల్ ను పోలిన పాత్రలోని అల్లు అర్జున్ నటించబోవడం ప్రస్తుతం విశేషంగా మారింది. బన్నీ అట్లీ మూవీ ఎలా ఉంటుందో, దాని తర్వాత వచ్చే లోకేష్ కనగరాజ్ సూపర్ హీరో సినిమా ఏ తీరున అలరిస్తుందో అని అప్పుడే ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ తన రాబోయే చిత్రాలతో ప్రేక్షకులకు వైవిధ్యం అందించే పనిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో బన్నీ ఫ్యాన్స్ బాక్సాఫీస్ ఊపిరి పీల్చుకో, సూపర్ హీరో వస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తూ ఏఐ ఫోటోలను షేర్ చేస్తున్నారు.